ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. సాయిబాబా దయ వల్ల అందరూ ఎక్కడున్నా సుఖంగా, సంతోషంగా ఎప్పుడు కూడా అష్టైశ్వర్య, ఆరోగ్య, అభివృద్ధితో ఉండాలని చెప్పి బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటంటే, నీ కల నెరవేరబోతుంది. ఈ సాయి మాటను నమ్మితే తప్పకుండా ఒక నిమిషం ఆలోచించు. నేను చెప్పినటువంటి సందేశాన్ని ఆలకించిన తర్వాత నీ మనసు చాలా ప్రశాంతంగా ఉంటుందని బాబాగారు మనకు ఈరోజు ఒక సందేశం ద్వారా మన ముందుకైతే వచ్చారండి. సందేశాన్ని ఎందుకు అందించాలనుకుంటున్నారు, ఏం చెప్పాలనుకుంటున్నారు అనేటువంటి విషయాలన్నీ మనం బాబాగారి మాటల్లోనే తెలుసుకుందాం. వీడియో మొదలుపెట్టే ముందు ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఈ సందేశం కనుక మీ అందరికీ మనస్ఫూర్తిగా నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోకి లైక్ చేసి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. బాబాగారి సందేశాన్ని వినే కన్నా ముందుగా చాలామంది ఎక్కడెక్కడో జాతకం అనేది చెప్పించుకుంటూ ఉంటారు. ఎలాంటి ప్రయోజనం పొందక చాలా బాధపడుతూ ఉంటారు కదండి. కానీ ఈ గురువు గారి దగ్గర చూపించుకున్న ప్రతి ఒక్కరికి కూడా 100% పరిష్కార మార్గం లభించిందండి. చాలా నమ్మకమైనటువంటి గురువు గారు అనమాట. షిరిడి సాయిబాబా ఆశీస్సులతో మనకి జాతకం చెప్తారండి గురువుగారు. ఉన్నది ఉన్నట్లుగా మనం ఏ సమస్యనైతే ఎదుర్కొంటున్నామో ఆ సమస్యలన్నిటికీ శాశ్వత పరిష్కారం లభించేలాగా చేస్తారనమాట. ఈ గురువుగారి దగ్గర చూపించుకున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా మంచి జరిగిందండి. అందరికీ కూడా మంచి జరిగిందనమాట. గురువుగారి నెంబర్ వచ్చేసి 8333855161. ఫోన్ ద్వారానే మీకు జ్యోతిష్యం చెప్తారండి. అంటే ప్రేమ సమస్యలు, పెండ్లి సమస్యలు, మనోవేదన, శత్రు సమస్యలు, పిల్లల పొరపాట్లు, భార్యాభర్తల మధ్య సమస్యలు, కుటుంబ కలహాలు, ఇంకా ధన సమస్యలు, విడాకులు, మీ జీవితంలో ఏ సమస్య ఉన్నా సరే గురువుగారికి తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి. ఇక్కడ స్క్రీన్ పైన నెంబర్ కనిపిస్తుంది కదా, ఈ నెంబర్కు కాల్ చేయండి. ఫోన్ చేసిన తర్వాత మీ సమస్యలన్నిటినీ చెప్పుకోండి. ఉన్నది ఉన్నట్లుగా చెప్పుకోండి. పూజల రూపంలో కానీ, పరిహారాల రూపంలో కానీ చాలా చక్కగా వివరిస్తారు. చాలా నమ్మకమైనటువంటి గురువుగారు. తప్పకుండా ప్రయత్నం చేసి చూడండి. ఇప్పుడు బాబాగారి సందేశాన్ని విందామా మరి. నీ కల నెరవేరబోతుంది. ఈ సాయి మాటను నమ్మితే తప్పకుండా క్షణం కూడా ఆలోచించకుండా నేను చెప్పినటువంటి మాటలన్నీ పూర్తిగా ఆలోచించు. నీ నుండి నీ కష్టాలన్నీ దూరమైపోతాయి. అసలు నీ జీవితంలో నేను అనుకున్నది ఎప్పటికైనా సరే, నేను బ్రతుకుతున్నప్పుడైనా సరే నేను అనుకున్నటువంటి కలను నేను పొందుతానా, నిజంగా నేను సంతోషంగా ఉంటానా, అలాగే నా కోరిక నెరవేరలేకపోయినా పర్లేదు బాబా, కనీసం నా మనస్సును నేను ప్రశాంతంగా ఉంచుకునేందుకైనా కాస్త అయినా సరే నాకు సహాయాన్ని అందించలేకపోతున్నావా, నేను సంతోషంగా ఉంటే చూడాలని నీకు లేదా బాబా, అలాగే నేను సంతోషంగా ఉంటే నువ్వు సంతోషంగా ఉన్నట్లే అని ఎన్నోసార్లు చెప్పావు కదా, నా బిడ్డల సంతోషమే నా సంతోషం అంటూ ఉంటావు. ఇదేనా బాబా నీ సంతోషం? నేను ఎంతగా బాధపడుతున్నానో, దేని గురించి దిగులు పడుతున్నానో నీకు తెలియదా చెప్పు. జీవితం అంతా కూడా ఈ విధంగా సమస్యలతోనో బాధలతోనో నేను ఉంటే మాత్రం బాధపడుతూ కొట్టుమిట్టులాడుతూ ఉంటే అలా చూస్తూ ఉండడమే తప్ప మంచి మంచి సందేశాలను ఇస్తున్నావు అని అంటావు. కానీ ఈ సందేశాల వలన కాసేపు ధైర్యంగా ఉంటుంది, కానీ తర్వాత జీవితంలో ఈ నాటకాన్ని నేనే కదా పోషించాలి, ఈ పాత్ర నేనే కదా పోషించాలి. అందుకు సహాయంగా నువ్వు ఎప్పుడు కూడా నిలబడితేనే కదా నాకు ధైర్యంగా ఉంటుంది. కానీ నువ్వు ఏం చేస్తున్నావు? ప్రతిరోజు కూడా నేను నాకు ఉన్నటువంటి సమస్య గురించి కానీ నీ ముందు చెప్పుకుంటూ ఉండడం తప్ప ఆ సమస్యకు తగినటువంటి పరిష్కారాన్ని అయితే నువ్వు ఇప్పటి వరకు కూడా నాకు ఏ విధంగా కూడా చూపించింది లేదు. ఇకనైనా కానీ నా బాధను అర్థం చేసుకుంటావేమో అని అన్నీ కూడా నీకే చెప్పుకుంటున్నటువంటి ఈ దీనుడి యొక్క బాధను అర్థం చేసుకుంటావని అనుకుంటున్నాను. చూడమ్మా, నా జీవితంలో ప్రవేశించిన వారు కానీ లేదా నేను ఎవరికైనా కానీ దగ్గర ఎవరి నుండి నా నుండి దూరంగా వెళ్ళిపోతున్నారు. అది నేను చేసుకుంటున్నటువంటి పాపమో లేదంటే నేను వారికి ఏదైనా కానీ కీడు తలపెట్టే విధంగా నా ప్రవర్తన ఏమైనా ఉంటుందా? అదేం లేదు కదా. నేను ఎప్పుడు కూడా నలుగురు మంచినే కోరుకుంటాను. కానీ నేనెందుకు ఈ విధంగా బాధపడినటువంటి పరిస్థితి వస్తున్నాయో నాకే అర్థం కావడం లేదు. నీ ధర్మమే నాకు అన్ని విధాలుగా దారి చూపించింది. నీ సత్యమే నీకు ఏదో ఒక విధంగా సహాయం చేస్తుంది. నీకు ఉన్నటువంటి ఓర్పు, సహనం, శ్రద్ధ, సబూరి, మౌనం ఈ అన్ని విధాలుగా మేలు కలిగేలా చేస్తుంది. అలాగే నీ మంచితనం ఎప్పుడు కూడా నీకు చెడు దారినైతే చూపించదు కదా. ఇప్పుడు కాకపోయినా కొన్ని రోజులకైనా నువ్వు చేసినటువంటి మంచి పనుల వలన నీకు అంతా మంచి జరుగుతుంది. భగవంతుడి దగ్గరకు మంచి చెడులు అన్నీ కూడా సమర్పించబడతాయి. కాబట్టి మంచి చేసిన వారికి మంచి జరుగుతుంది. చెడు చేసిన వారికి తగిన విధంగా ఏదో ఒక విధమైనటువంటి శిక్షణ అయితే భగవంతుడు తప్పకుండా వేస్తాడు. కాబట్టి నువ్వు ఇప్పటి వరకు ఎవరి కీడు కోరుకోలేదు.
ఎవరికి కూడా నీకు తెలిసి హాని తలపెట్టలేదు. నేను నీ కన్నీళ్లు తుడవడానికి, అలాగే నీకు నీపై ఉన్నటువంటి నమ్మకాన్ని మరింతగా బలోపేతం చేయడానికి, నువ్వు బలహీనతతో పోరాడడానికి నీకు నేను అన్ని విధాలుగా సాయం చేయడానికి వస్తున్నాను. కానీ నిన్ను ఒంటరిగా వదిలేయడానికి, నీకు నేను ఎల్లవేళలా కూడా స్ఫూర్తిని ఇచ్చేందుకై ఎప్పుడూ కూడా నీ చుట్టూనే ఉంటాను. అలాగే నీకు ఏదో ఒక విధమైనటువంటి మంచి మాటలను ఒక సందేశంలా చెప్తున్నాను. నువ్వు ఏ పని అయినా సరే పూర్తి చేయాలి అనుకొని విశ్వాసం కలిగి ఉండి కదా ఆ పనిని విస్మరించావో, ఏ బంధమైతే దూరం అయిపోదని బాధపడుతూ ఉన్నావో, ఏ వస్తువు అయితే నిన్ను పొందడం లేదని విలపిస్తూ ఉన్నావో అవన్నీ కూడా నీ హక్కున నేను చేరుస్తాను. అలాగే నీకు ఎన్ని కథలు ఉన్నాయని కాదు, నీకు ఎంత ఆత్మస్థైర్యం ఉంది, అలాగే నీవు భగవంతుడి పట్ల ఎంత విశ్వాసాన్ని కలిగి ఉన్నావు, అదే నాకు ముఖ్యం. కాబట్టి నీ కష్టాల గురించి, బాధల గురించి నువ్వేమీ బెంగపడనవసరం లేదు. నేను చేయవలసినటువంటి ప్రతి పని కూడా సక్రమంగా చేసేసాను. ఇక నీ జీవితంలో ఉన్నటువంటి కష్ట నష్టాలన్నీ కూడా తొలగించి పూర్తిగా ఈ సాయి అభయాన్ని నువ్వు పొందడానికి అన్ని విధాలుగా అర్హురాలుగా మారిపోయావు. నాపై అంత అచంచలమైనటువంటి విశ్వాసం ఉంచినందుకు, నీ సమస్త భారం కూడా నాపై పడివేసినందుకు, నీ పని నేను తప్పకుండా చేయకుండా ఏ రోజు అయితే ఆపలేదు. కాకపోతే నువ్వు అడిగిన విధంగా ఆలస్యం అయితే జరిగింది. కానీ అంతకు నీ జీవితం, అలాగే నిన్ను బాధ పెట్టిన వారు, అలాగే నిన్ను ఎవరైతే హక్కున చేర్చుకున్నారో వారిక్కడ ఎవరైతే నిన్ను బలహీనంగా చూశారో వారందరి గురించి కూడా నీకు ఎప్పుడు అర్థమైంది కదా. లోకం తీరు ఏ విధంగా ఉంటుందో తెలుసుకున్నావు కదా. వాళ్ళు వీళ్ళు ఏమనుకుంటున్నారో అని చెప్పి ఆలోచించొద్దు. అలా ఎప్పుడైతే ఆలోచిస్తూ ఉంటావో ఎప్పటికీ కూడా నీవు అలాంటి వారి చేతిలో బందీగానే ఉండిపోతావు. కాబట్టి ఎవరు ఏమనుకున్నా కానీ నిజాయితీగా నువ్వు ఏ పని అయితే చేయాలనుకుంటున్నావో ఆ పనినైతే పూర్తిగా చేస్తావు. చూడు, జీవితం అనేటువంటి జగన్నాటకంలో పాత్రధారిని నేను అన్నావు కదా. కాబట్టి నీ పాత్ర నువ్వు సక్రమంగా చక్కగా పోషించేందుకు అన్ని విధాలుగా నీ కృషి అయితే నువ్వు చేస్తూ ఉండు. అలాగే ఎక్కువగా ఎవరి గురించి ఆలోచించొద్దు. ఎవరు కూడా నాకు సహాయం చేయడం లేదు, నా చుట్టూ ఎవరు లేరు, అలాగే నాకు ఎవరు కూడా సపోర్ట్ని ఇవ్వడం లేదు అని ఎప్పుడు కూడా అనుకోవద్దు. నీకు నువ్వే సపోర్ట్గా మారిపో. అలాగే నీకు నువ్వే ధైర్యం చెప్పుకో. అలాగే ప్రతిరోజు కూడా నాకు ఎక్కడ ఎవరు లేరు, నాకు నేను తప్ప అని అనుకుంటూ నీ రోజులు మొదలుపెట్టి ప్రతి ఒక్క సవాలు కూడా ఇష్టంతో స్వీకరించి ఎలాంటి సమస్య వచ్చినా కూడా ఆనందంగా జయిస్తూ ఉండు. మనసును పాడు చేసుకోకుండా ఉండు. వీళ్ళైతే వారు అంటే ఎక్కువగా ఆలోచించకుండా దేని గురించి అయితే ప్రయత్నం అయితే మొదలుపెట్టావో దాని గురించి మాత్రమే నీ లక్ష్యం వైపు పరుగులు పెట్టేలా నీ ఆలోచనలు ఉండాలి. కేవలం నేను రాసింది మాత్రమే జరగదు. కొన్ని నువ్వు చేసుకునేటువంటి పనుల పట్ల కూడా బ్రహ్మ రాసినటువంటి రాతను కూడా మర్చిపోవచ్చు, కానీ నీ చేతుల్లోనే ఉంటుంది. కాబట్టి మనస్సుని ఎప్పుడు కూడా నిలకడగా ఉంచుకోండి. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా కానీ, ఎన్నిసార్లు మీరు ఓడిపోయినా కానీ ఇంకా జీవితం అనేది మీకు అవకాశాల మీద అవకాశాలు ఇస్తూనే ఉంటుంది. కాబట్టి ఆ నమ్మకాన్ని ఎప్పుడు కూడా మీరు వదులుకోకండి. అలాగే అసలు మీరు ఓడిపోవడానికి ముఖ్య లక్షణం ఏంటో తెలుసా? మీలో ఉన్నటువంటి ఆత్మవిశ్వాసం, లేదా మీపై ఉన్నటువంటి అసహనం కానీ, నిరాశ కానీ, ఇంకా మీ జీవితంలో మిమ్మల్ని ఓడిపోయేందుకు ఎక్కువగా దోహదం చేసేలా ఉంటాయి. కాబట్టి వాటిని వీలైనంత వరకు బయటకు పంపించండి. అలాగే మీ మనసులో ఉన్నటువంటి మనస్ఫూర్తిగా ఏ లక్ష్యం వైపు అయితే మీరు అడుగులు వేయాలనుకుంటున్నారో అవన్నీ కూడా పూర్తి బాధ్యత తీసుకోండి. ఒకరికి సహాయం కావాలి అని ఎప్పుడైతే ఈ లోకంలో ఎవరు కూడా ఎవరికి సహాయం చేశారంటే అది కేవలం కొంతమంది మాత్రమే నిస్వార్థంతో కూడినటువంటి సహాయం చేసేవారు ఉంటే, కొంతమంది స్వార్థంతో చేసేటువంటి సహాయాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి అలాంటి వారికి మీరు ఎప్పుడు కూడా సహాయాన్ని కోరి వారికి వెళ్ళవద్దు. కాబట్టి మీకు మీరే సహాయాన్ని అందించుకోండి. ఇంకా మీరు నిజంగా అత్యవసరమైనటువంటి సహాయం కావాలంటే దేవుడి ముందు చేతులు జోడించి మరీ అడిగి ఆయన సహాయాన్ని వేడుకోండి. అప్పుడు మీకు ఏదో ఒక విధంగా భగవంతుడి సహాయం అయితే అందుతుంది. కాబట్టి ఎప్పుడు ఎవరూ లేరని అసలు అనుకోవద్దు. నీ చుట్టూ ఎప్పుడు ఏం జరుగుతుందో నీకే తెలియదు కదా. కాబట్టి నీ రాత బాగోలేదని కానీ, నీ దగ్గర అవుతున్నటువంటి బంధాలు దూరం అవుతున్నాయి అని కానీ, నీ వాళ్ళు కూడా నిన్ను గౌరవించడం లేదని కానీ ఇలా ఎప్పుడు కూడా ఆలోచించొద్దు. నీకు ఈ సాయి అభయం పూర్తిగా లభించబోతుంది. ఇక నువ్వు ఎవరి కోసమో ఎదురుచూపులు చూడవలసినటువంటి అవసరం లేదు.
నిశ్చయమైనటువంటి బుద్ధితో నీ లక్ష్యాన్ని నువ్వే చేరుకునే దిశగా నీ ప్రయాణాన్ని నువ్వు సక్రమంగా సాగిస్తూ ఉండు. ఈ లోకం తీరు ఎప్పుడు కూడా ఒకేలా ఉండదు. ఎందుకంటే నువ్వు పైకి వెళ్తుంటే నెట్టివేయాలని కొంతమంది అనుకుంటారు. అలాగే కింద పడిపోతే కనీసం చెయ్యి అందించేవారు కూడా ఎవరు ఉంటారు ఈ లోకం తీరు. కాబట్టి ఎవరినైనా కూడా ఎవరిపైన ఎక్కువ ఆశలు పెట్టుకోవద్దు. ఆశలు పెంచుకొని జీవితాన్ని సంతోషంగా సాగించు. నీపై నువ్వు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకో. అప్పుడు నీకంతా కూడా మంచి జరుగుతుంది. నీ మనసుని ఎప్పుడూ ప్రశాంతంగా ఉంచుకొని ఈ సాయి రూపాన్ని ధ్యానిస్తూ తప్పకుండా ఈ సందేశాన్ని ఎప్పుడు కూడా వింటూ ఉండు. అప్పుడు నీ మనసుకు ఎంతో ప్రశాంతంగా అలాగే ఆనందం కూడా చేకూరుతుంది. నీకోసం తప్పకుండా ఎన్నో శుభవార్తలను అలాగే ఆనందాన్ని కూడా చేకూరించే విధంగా నీకు ఈ బాబా నీ జీవితానికి ప్రసాదించబోతున్నాడు. నేను చెప్పే మాటలను తూచా తప్పకుండా అన్నీ కూడా వింటే కనుక నా మాటల్లో ఉన్నటువంటి అర్థం నీకు తప్పకుండా అర్థమవుతుంది. ఒక చిన్న ప్రమాదం పొంచి ఉంది కాబట్టి నేను చేదు సమయం తరవబోతుంది. తక్షణమే కాదనకుండా నేను చెప్పినటువంటి ఈ సందేశాన్ని తప్పకుండా ఆలకించు. నేను చెప్పే మాటలను జాగ్రత్తగా పాటించు. ఇది నీకు వచ్చినటువంటి అదృష్టంగా భావించు. ఎప్పుడు కూడా ఆనందంగా జీవితాన్ని గడుపుతావని ఈ సాయి నీ నుండి తప్పకుండా కోరుకుంటున్నాడు. ఎప్పుడైనా సరే కాస్త మనసు పెట్టి అన్నీ కూడా నా మాటలను వింటుంటే నీ మనసుకు ఎంతో ఊరట కలుగుతుంది. అలాగే ఎప్పుడు కూడా సంతోషాన్ని ఇచ్చే శుభవార్తలను ఎప్పుడు కూడా నువ్వు వినబోతున్నావని మరలా నీకు గుర్తు చేసి చెప్తున్నాను. నిన్ను ఎవరైనా బాధిస్తున్నారంటే వారి ఆటలన్నీ కూడా ముగించడానికి ఒక వ్యక్తి తప్పకుండా ఉన్నాడని తెలుసుకో. ఆయన మరెవరో కాదు, నువ్వు నమ్ముకున్నటువంటి కొండంత దైవం నీ సాయి అని తెలుసుకో. ఈ క్షణం నువ్వు ఒకటైతే గుర్తుపెట్టుకో, ఎవరు నిన్ను బాధ పెడుతున్నారని నువ్వు దిగులు పడనవసరం లేదు. తొందరపడి వారిని కూడా నువ్వు ఏ మాట కూడా అనవద్దు. ఎందుకంటే రాబోయేటువంటి రోజుల్లో నీకు అన్ని అనుకూలమైనటువంటి రోజులే రాబోతున్నాయి. కాబట్టి ఇక నీవు దిగులు పడింది చాలు. మంచి అభయాన్ని నేను నీకు ఇవ్వబోతున్నాను. ఎప్పుడైనా సరే నా మాటలన్నీ జాగ్రత్తగా విని తప్పకుండా నీ జీవితంలో జరగబోయేది ఏమిటో తెలుసుకొని నీ గుమ్మం ముందే నేను ఎప్పుడు కూడా కాపు కాసి ఉంటానని తెలుసుకో. ఎందుకంటే దుష్ట శక్తులను నీ ఇంట్లోకి రానివ్వకుండా చేసేందుకు నేను ఎప్పుడు కూడా కాపు కాచుకొని ఉంటానని నీకు తెలుసు. కాబట్టి నన్ను నమ్మిన వ్యక్తులను, నమ్మినటువంటి ప్రతి ఒక్క భక్తుని భక్తురాలను కాపాడడం నా బాధ్యత. కాబట్టి నేను ఎప్పుడు కూడా నీ గుమ్మం ముందు కాపు కాసుకొని ఉంటానని చెప్పి మర్చిపోవద్దు. ఈరోజు ఈ శుభవార్త నువ్వు విన్నావంటే ఎగిరి గంతులు వేయడం తథ్యం. ఎందుకంటే ఊహించినటువంటి నీ జీవితంలో ఎన్నో రోజులుగా కళ్ళు కాయలు కాసే విధంగా ఒక అవకాశం కోసం, అంటే ఒక ఉద్యోగం కోసం, నువ్వు నీ వ్యాపారంలో పెట్టుబడి పెట్టడం కోసం, లాభాన్ని గడించడం కోసం కావచ్చు, ఇంకా ఏదైనా ఒక మంచి పనిని ప్రారంభించాలని చెప్పి దానివల్ల నువ్వు ఆటంకాలను ఎదుర్కొంటూ ఉండవచ్చు. వాటి వల్ల కావచ్చు, ఇలా దేనికోసమైతే కొన్ని నెలలు తరబడి నువ్వు ఏ శుభవార్త కోసమైతే కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తూ ఉన్నావో ఆ శుభవార్తను ఈరోజు నీకు అందివ్వబోతున్నాను. బ్రహ్మాండాన్ని సైతం బద్దలు కొట్టే ఈరోజు నీకు ఒక మంచి శుభవార్తను తీసుకొని వచ్చాను. కాదు అనకుండా నీ ఇంటి గుమ్మంలో ఉన్నటువంటి నన్ను లోపలికి ఆహ్వానించు. అంటే బాబా నువ్వు వస్తే స్వయంగా నేను కాదంటానా అని నువ్వు నన్ను అనవచ్చు, కానీ నేను మాత్రం ఏ రూపంలో నీ వద్దకు వస్తానో చెప్పలేను. అంటే ఒక కుక్క రూపంలో రావచ్చు, లేదా ఒక మనిషి రూపంలో రావచ్చు, ఏదైనా ఒక జంతువు రూపంలో రావచ్చు, తెలియనటువంటి బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు, ఇలా ఎవరి రూపంలోనైనా కావచ్చు. నీకు తారసపడతాను. తప్పకుండా నీకోసం ఏ శుభవార్త అయితే నువ్వు వినాలని అనుకుంటున్నావో దాని ద్వారా నీకు పరిచయం అవుతాను. లేదా అందులో నీకు ఉండేటువంటి విషయాల గురించి అన్నీ కూడా నువ్వు ఎదురు చూస్తున్నటువంటి ఆ శుభవార్త నీ గుమ్మం ముందు వరకు వచ్చి సంతోషంగా నీకు ఏం కావాలో చెప్పు. చివరిగా ఈరోజు నేను చెప్పే మాటలన్నీ కూడా వింటున్నావంటే నాకు కూడా సంతోషమే. నీ గుమ్మం ముందే వేచి ఉంటాను కాబట్టి మిఠాయిని సిద్ధంగా ఉంచుతాను కదూ. ఈ అవకాశాన్ని అసలు విడిచిపెట్టవద్దు. దిగులుగా ఉండవద్దు. నువ్వు అలా దిగులుగా ఉంటే నేను అసలు నిన్ను చూస్తూ ఉండలేను. చూడు, కొన్ని రోజుల్లో ఆ శుభవార్త నీ చెవిన పడిన వెంటనే నువ్వు ఎంతో సంతోషంగా ఉంటావు. నీ గురువును, నీ సాయిని ఈ క్షణం నుండి ఇంకా ఎక్కువగా నువ్వు నమ్ముతావు. నాపై నువ్వు ఏర్పరచుకున్నటువంటి నమ్మకానికి నేను ఏమిచ్చినా కూడా నీకు రుణం తీర్చుకోలేనిది. కాబట్టి ఇలా అయినా సరే నేను నీకు సహాయపడుతున్నాను అనేటువంటి ఆనందం నాకు చాలు. శుభాకాంక్షలు. ముందుగా ఈ శుభవార్త నువ్వు వింటున్నావంటే ఈ అదృష్టాన్ని నువ్వు జార విడుచుకోకుండా ఈరోజు ఈ మాటలు వింటున్నావంటే సాయి అనుగ్రహం నీపై ఉండడమే. నీ అదృష్టాన్ని అంతా కూడా చక్కగా నేను ఈ శుభవార్తతోనే ఇన్ని రోజులు దాచి ఉంచాను. ఇప్పుడే ఈ క్షణమే ఆ శుభవార్త నువ్వు విన్న వెంటనే నీ మనసు సంతోషంగా ఉంటుంది.
రాసి పెట్టుకో ఈ సందేశాన్ని. అలాగే ఈ శుభవార్తను నువ్వు తప్పకుండా పూర్తయ్యేలోపు నీ కోరిక నెరవేరుతుందో లేదో అనేది ఒక్కసారి నువ్వే అర్థం చేసుకో. అసలు ఈ శుభవార్త షిరిడి నుండి వచ్చిందనుకో, నీ జీవితంలో మలుపు రానటువంటి ముఖ్యమైనటువంటి రోజుగా మారబోతుందని తెలుసుకో. నీ కోరికను అలాగే నెరవేర్చడమే నా బాధ్యతగా నేను భావిస్తున్నాను. నువ్వు ఉన్నటువంటి పరిస్థితికి నేను ఎప్పుడు ఇస్తున్నటువంటి కానుకను నువ్వు తీసుకుంటున్నావంటే అంబరాన్ని అంటే సంతోషాన్ని నువ్వు పొందినట్టే. పట్టరానంతటి ఆనందాన్ని ఈ సాయి నీకోసం నేను ఈ శుభవార్తను నీ గుమ్మం వరకు తీసుకొని వచ్చాను. నా గురుబలం అంతా కూడా నీకు ధారపోస్తున్నాను. చూసి చూడగానే వెంటనే ఈరోజు ఈ సాయిని వెంటనే అంటే నీ మనసు నిండా నింపుకొని సాయి రూపాన్ని ఆ శుభవార్తను విన్న వెంటనే నా ఆలయానికి పరుగు పరుగున వస్తావని నీకోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. నీకోసం నేను తప్పకుండా ఒక శుభవార్తనైతే తీసుకొని వస్తాను. ఆ శుభవార్తలన్నిటినీ స్వయంగా నేనే నీకు ఎవరి ద్వారానో ఒక ద్వారా తప్పకుండా నీకు నేను అందించే తీరుతాను. సంతోషంగా క్షేమంగా ఆరోగ్యంగా ఎప్పుడు కూడా నువ్వు ఉంటావు. ఆరోగ్యంగా ఉంటేనే కదా నువ్వు ఏ సంతోషాన్నైనా అనుభవించేది. నీకు ఎంత డబ్బు ఉన్నా ఎంత కానుకలు అంటే నీ దగ్గర ఉన్నటువంటి ఏదైనా ధనం కావచ్చు, బంగారం కావచ్చు, ఏది ఉన్నా వాటికన్నా ముందు ఆరోగ్యం ఉండాలని గుర్తుపెట్టుకో. అనారోగ్యంతో ఉండడం వలన మనం ఏది కూడా అనుభవించలేమనే విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకో. ఏదైనా కానీ నీ మనసులో ఒకటి అనుకొని మనస్ఫూర్తిగా బాబా నాకు ఉన్నాడు, బాబా నాకు ఇది కావాలి అని అడగగానే నేను నీకు అది అందివ్వడానికి సిద్ధంగా ఉన్నాను. కానీ కొన్ని కర్మ ఫలితాల వలన నీవు చేసుకున్నటువంటి కొన్ని చిన్న చిన్న తప్పుల వలన నీకు రావాల్సినవన్నీ కూడా నీ నుండి దూరం అయిపోయాయి. అయితే మాత్రం నీవేమీ బాధపడని అవసరమే లేదు. నీ కర్మ ఫలాలు తీరిపోయే రోజున నీకు ఏదైతే దక్కపోతుందో, ఏదైతే నీ నుండి దూరం అయ్యాయో అవన్నీ కూడా నీ ముందర పెట్టబోతున్నాను. ఇది నిజమైతే నువ్వు ఆశ్చర్యపోతావు. మరి కొద్ది నెలల్లో నీవు కలలు కంటున్నటువంటి జీవితాన్ని గడపబోతున్నావు. అది ఈ సాయి ఎప్పుడో కూడా నీ జీవితంలో రాసి ఉన్నాడు. కాబట్టి నువ్వు ఇక దిగులు పడని అవసరం లేదని చెప్పి ఇంతగా చెప్తున్నాను. కష్టపడి ఎదిగిన వారికి మంచి సంస్కారం ఉంటుంది. ఒక్కసారిగా అందనంత ఎత్తుకు ఎదిగిన వారికి ఎంత అనే అహంకారం ఉంటుంది. నువ్వు మాత్రం అలా ఎప్పటికీ చేరవని నీకు నేను మరలా గుర్తు చేస్తున్నాను. అలా ఎప్పటికీ కూడా ఉండకు. నీకు ఉన్నా లేకపోయినా ఎప్పుడు కూడా ఒకేలా ఉండు. రేపటి రోజున ఒక్కసారిగా అందనంత ఎత్తుకు ఎదిగిపోతున్నావని ముందుగా నీకు ఒక సూచన ఇవ్వబోతున్నాను. అలా నీవు మంచి మార్గంలో ఉన్నప్పుడు నువ్వు ఎంత ఎత్తు ఎదిగినా కానీ నువ్వు ఎంత అనే అహంకారం ఎదుటి వ్యక్తుల్లో నీకు రాకుండా ఉండాలి. ఆ పేరు కూడా నీకు అసలు ఎప్పుడు కూడా సమాజంలో అసలు అలాంటి పేరు రాకుండా ఉండాలని ఈ సాయి నీ నుండి ఎప్పుడు కూడా కోరుకుంటున్నాడు. ఎంత కోపం వచ్చినా కానీ నీ ఆలోచనను అసలు మర్చిపోవద్దు. అలా మర్చిపోయావంటే నీ వ్యక్తిత్వాన్ని, గౌరవాన్ని నువ్వు పూర్తిగా కోల్పోయిన వాడివి అవుతావు. ఇక నీవు కొత్త ఆరంభంలో పెట్టుబడి పెట్టి ఉన్నావు కదా, దాని ద్వారా నీకు మంచి జరగబోతుంది. ఎప్పుడు ఎక్కడ ఎవరిని కలవాలో అన్నీ కూడా పూర్తిగా డిసైడ్ అయిపోయాయి. కొన్ని సంబంధాలు పుట్టుకతో వస్తాయి, మరియు కొన్ని పుట్టుకతో ఉంటాయి. నాకు నా భక్తులకు మధ్య ఉన్న సంబంధం కూడా పుట్టుకతో ప్రారంభమై పుట్టుక నుండే అన్నీ కూడా వారికి అంటే నాపై భక్తి ఏర్పడిన తర్వాత పూర్తిగా నీ జీవితం కూడా మీకు మారిపోతుంది. అలాగే మీరు చేసేటువంటి పని పట్ల మీకు అత్యంత శ్రద్ధ, సహనం, సబూరి ఇవన్నీ కూడా ఏర్పడతాయి. నమ్మిన వారికి భగవంతుడు ఎంతైనా కొండంత అండగా ఉంటాడు. కాబట్టి కొండంత అండ ఎదిగినటువంటి ఒక పచ్చని చెట్టంత నీడగా ఉంటుంది. ఆ అండ నీడ నీకు తోడుగా ఉన్నంత వరకు నిన్ను ఎలాంటి దుష్టశక్తులు కానీ ఎవరు కానీ ఏమీ చేయలేరని గుర్తుపెట్టుకో. నీ ఇష్టదైవాన్ని స్మరిస్తూ ఉండు, ధర్మాన్ని ఆచరిస్తూ ఉండు. నువ్వు చేయవలసిన పనులంటూ ఏమీ లేవు. మిగతావన్నీ కూడా నీ జీవితం పట్ల నువ్వు చూపించేటువంటి అంటే నీకు కల్పించేటువంటి కర్తవ్యాలను నువ్వు నిర్వర్తించడం తప్ప నువ్వు చేసేటువంటి పని అంటూ ఏమీ ఉండదని తెలుసుకో. ఇక మనం అవసరమే లేదు అని అనుకున్న వాళ్ళకు మనమే అవసరం అనేలాగా చేస్తుంది కాలం. కాబట్టి కాస్తంత ఓపికగా నీవు ఎదురు చూస్తూ ఉండాల్సిందే. ఎవరైతే నీవు అవసరం లేదని చెప్పి అన్నారో, ఎవరైతే నిన్ను వద్దనుకొని దూరం వెళ్ళారో వారే నిన్ను తిరిగి స్వాగతించుకొని నీ చెంతకు తప్పకుండా వచ్చి నీ బంధాన్ని స్వీకరించి వాళ్ళ తప్పును తెలుసుకొని తప్పకుండా నీకు చేరువవుతారని గుర్తుపెట్టుకో. నీ కల తప్పకుండా నెరవేరబోతుంది. ఈ సాయి మాటను నమ్మితే నువ్వు మనస్ఫూర్తిగా ఇక నుంచి నీ జీవితాన్ని గడుపు. ఎవరూ లేరని బాధపడొద్దు.
ఎప్పుడు కూడా ఈ సాయి తండ్రి నీకు తోడుగా ఉంటారని చెప్పి ఇక సెలవు తీసుకుంటున్నారు. సో విన్నారు కదండి, బాబాగారు ఇచ్చినటువంటి సందేశం మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా చూసి వెళ్ళే వాళ్ళందరూ మన వీడియోకి అయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. ఇంకా కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చినట్లయితే కనుక లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. సర్వే జనా సుఖినో భవంతు. ఓం సాయిరామ్.